ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. అందరికీ నమస్కారం అమ్మా. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి 5 శ్లోకాలు కూడా ఒక మహనీయునిచే చెప్పబడినటువంటి మహత్తరమైన శ్లోకాలు. ఎవరు ఆ మహనీయుడు అంటే మన హనుమయ్య. మహత్తరమైన శ్లోకాలు. ఎందువల్ల మహత్తరమైన శ్లోకాలు అంటున్నాము అంటే అవి లంకాపుర వీధులలో తన జయకేతనం అన్నట్లుగా చెప్పినటువంటి శ్లోకాలన్నమాట. వీటిని పరోక్షంగా హనుమంతుల వారి జయ ఘోష అంటారు. అయితే రామాయణంలో వాల్మీకి మహర్షి జయ శ్లోకాలుగా వీటిని పేర్కొన్నారుట. హనుమంతుడు ఈ శ్లోకాలు పఠిస్తూ ప్రతి శ్లోకం చివర 3 సార్లు ఏమన్నారుట? రామభద్రునికి జయం జయం, రామభద్రునికి జయం జయం, రామభద్రునికి జయం జయం అని చెప్పి అంటూ ఈ శ్లోకాలను అక్కడ లంకాపుర వీధుల్లో బిగ్గరగా చెప్తూ ముందుకేగారట ఆయన. అటువంటి హనుమంతునిచే చేసినటువంటి జయఘోష ఈ శ్లోకాలని కనుక మనం కూడా రోజు పఠిస్తే చక్కగా మనశ్శాంతి, మహాశక్తి, జయం, శుభం కలుగుతాయి అని చెప్పి నారద మహర్షుల వారు చెప్పడమే కాక స్పష్టం చేసి చూపించారట. అంతేకాక ఉపనిషత్తులలో కూడా ఈ శ్లోకాలని గురించి అంటే వీటి యొక్క ఫలశ్రుతి అనుకో ఎట్లా ఉంటుంది అనేది కూడా ఉపనిషత్తులలో కూడా చర్చ జరిగిందిట. ఏమ్మా, మనమందరం కూడా చక్కగా ఏవైనా ఉద్విగ్న వేళలు అల్లుకున్నప్పుడనే కాదు, విపత్తులు సంభవించాయనే కాదు, ఏమిటి అంటే ఇప్పుడు మనుషులమన్నాక కష్ట సుఖాలు, మానవమానాలు అంతా కూడా ద్వంద్వ దీనిగా జగత్తు నడుస్తూ ఉంటుంది. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏమిటి అంటే ఏవైనా మన జీవితంలో ఆటుపోటులు మన కర్మల రీత్యానో మరోటి రీత్యానో ఏవైనా సంప్రాప్తించినా కూడా వాటిని శారీరకంగా మానసికంగా కూడా మనం అధిగమించగలిగినటువంటి శక్తియుక్తుల్ని ప్రసాదించు అని అడగాలి తప్ప నేను ఎప్పుడు హాయిగా ఉండాలి, అన్ని విధాల ఎవర్ గ్రీన్ గా ఉండాలి అని అనుకోవటం తప్పు. మనం మానవ మాత్రులం. ఏ బాధ లేకుండా మానవ మాత్రులకి ఉండదు కదా. వాటిల్ని మనం ఫేస్ చేయగలిగినటువంటి శక్తియుక్తుల్ని ముందు అధిగమించడానికే అనుకుందాం. తర్వాత అయినా మనం ఫేస్ చేయవలసి వస్తే తగినటువంటి శక్తియుక్తిని ఆ రీత్యా మనకి కార్య సాఫల్యతని ప్రసాదించమని చెప్పి కోరుకుంటూ త్రికరణ శుద్ధిగా ఈ యొక్క జయ శ్లోకాలని హృదయంతో పఠిస్తూ ఏదో నామకే వాస్తే నాలుక చివరిగా అళులే అని చెప్పి 5 శ్లోకాలు చదివేసి రోజు జయఘోష చేసుకుంటున్నాం, అయినా కానీ ఎక్కడా జయం లేదు అని అనుకోకుండా హృదయంతో నడిపిస్తూ మనం ఈ శ్లోకాలను పఠిస్తే మనస్సుకి ధైర్యం, మనిషికి జయం ఖచ్చితం అని చెప్పి నొక్కి వక్కాణిస్తున్నారమ్మ. మనందరికీ కూడా ఎంతో అవసరం అని చెప్పి ఆ యొక్క సద్గురుని ఆశీస్సులతో ఈ రోజున ఇవి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో
దాశరథిర్యధి సంహృతే చాప్రహిద్వంద్వ సరైనం జహి రావణం. రామభద్రునికి జయం జయం. రామభద్రునికి జయం జయం. రామభద్రునికి జయం జయం. జై శ్రీరామ్. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.